రాము డబ్బులి. ఇవిగో బట్టలు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. పోవటానికి ఎంత ధైర్యం? ఆగు. ఆగు, చెట్టంత మనిషి నేను ఇక్కడ ఉంటే నన్ను మర్యాద చేయకుండానే నో ఇంట్లో పెట్టలా సానుకుంటున్నావే. ఈ క్షమాపణలకే గాని ముందు బండి వెనక్కి తిప్పు. ఇవాళ నేను మొబైల్ కోర్టుకి తీసుకెళ్లి తీరుతాను. మమ్మల్ని మర్యాద చేయటం నీకు తెలిసిపోయిందే. వెరీ గుడ్ వెరీ గుడ్. వెళ్ళిపో. ఈ రోజుల్లో మనుషులు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా కనీసం ఈ కోతులైనా మమ్మల్ని అర్థం చేసుకున్నాయి. రాము బట్టలు సరిగ్గా టైంకి తెచ్చాడు. అసలు నీకంటే రామయ్య ఇంటి బాధ్యత ఎక్కువగా పట్టించుకుంటున్నాడు. ఈ పొరుగురు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం వచ్చిన తర్వాత అసలు నువ్వు ఇంటి పట్టునే ఉండడం లేదు. ఇదిగో ఉద్యోగం అన్నాక ఉన్నూరైనా పొరుగురైనా తప్పదు కదమ్మా. రాము ఈ రోజు రాత్రి ఇంటికి రాకపోవచ్చు. లంకంత ఈ కంపెనీ తోకలేని ఈ కోతిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటన్నయ్య? ఊరికే అన్నానమ్మా. సర్లే పద, టైం అవుతుంది. స్వామి ఆంజనేయ, నేను నీ దగ్గరికే వస్తున్నా. నన్ను నీళ్ళు చేర్చుకో తండ్రి. లేవయ్యా, ఎవరయ్యా నువ్వు? కలగరా. ఆడ రూపంలో యముడా? నేనేమి యముడిని కాదు, నువ్వేమి శవానివి కాదు. లే. నేను చావలేదా? మా రాము రాకపోతే నిజంగానే చచ్చేవాడి. మళ్ళీ ఏమైంది? చీమ కుట్టిందండి. చీమ కుడితేనే ఓర్చుకోలేని వాడివి ఎలా చచ్చిపోదాం అనుకున్నావు? అన్ని విధాలా ఆలోచించుకునే నిర్ణయానికి వచ్చానండి. రైలు టైంకి రావడం లేదు. పోనీ నీటిలో పడదాం అనుకుంటే అమ్మో నాకు మొసళ్ళ భయం. ఈ తాడు ఆ చెట్టే నాకు శరణ్యం. నన్ను చావనివ్వండి. అది కదయ్యా, అసలు ఎందుకు చావాలనుకున్నావు చెప్పు. మీ మొహం చూస్తుంటే చెప్పాలని ఉందండి, కానీ గొంతులో మాటలు రావడం లేదండి. ఏ? భోజనం చేసి 3 రోజులైందండి. సరే భోంచేద్దుగానరా. నా చేతి వంట తిన్నావంటే అక్కడే చచ్చిపోతానండి. ఏమండి, మీ ఇంట్లో కొత్త అవకాయ ఉంటుందండి? ఇంకా నయం, కోడి మాంసం మటన్ ఫ్రై అడగకుండా ఉన్నావు. అయ్యో మోహన్ చూడు మోహన్. శ్రీ ఆంజనేయ. ఏయ్, ఏమిటంత తొందర? ప్లేట్ లో ఎక్కడికి పారిపోదులే, మెల్లిగా తిను. అమ్మో, ప్లేట్ లోది పంటి కిందకి చేరడానికి ప్రాప్తం ఉండాలట. అది నాకు లేదు. ఎప్పుడు ఎవరొస్తారో ఏం జరుగుతుందో. నన్ను తినేని. అరే మెల్లిగా తిను. నీ పేరేంటి? రాంబాబు. అయ్యో, పేరు చెప్పేశానే. మా వాళ్ళతో నేను ఇక్కడున్నాను చెప్పకే. నువ్వు మంచిదాని కదూ? ఎవ్వరికి చెప్పను, కానీ అసలు ఎందుకు చావాలనుకున్నావో నాతో చెప్పు. చెప్తాను. కోటాను కోట్లకు అధికారిని ఉండి గుప్పెడన్నానికి నోచుకుని నిర్భాగ్యుణ్ణి. నా చిన్నతనంలోనే మా అమ్మ నాన్న పోయారు. మా నాన్నగారి చెల్లెలు తమ్ముడు నా అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నా ఆస్తిని అనుభవిస్తూ నన్ను బానిసగా చూస్తున్నారు. నా చేతి ఇంటి పనంతా చేయిస్తూ నన్ను నానాహింసలు పెడుతున్నారు. ఒకరోజు నీ గుడికెళ్తే ఓం ఆంజనేయాయ నమః, ఓం శ్రీ రామదూతాయ నమః, ఓం శ్రీ సీతారామాయ నమః, ఓం శ్రీ సతపూర్వాయ నమః, ఓం సతపర్ణప్రీతం పరిమళమంతపుష్పాణి సమర్పయామి. శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ, వాయుపుత్ర, నన్ను చల్లగా కాపాడుతండ్రి. ఓం సతమానం భవతి సదాయ పురుష ఆయుః సతేంద్రికే ప్రతిష్టతి. టైం ఏంటండి? 10 దాటింది బాబు. అమ్మా, 10 దాటిందా? ఈ పాటికి అత్తే లేచి ఉంటుంది. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్. పొద్దునే ముందేసావా? మందు తాగలేదక్క, మందుతో మొహం కడుక్కున్నాను అంతే. కడుక్కుంటావయ్యా, కడుక్కుంటావు. పొద్దున్నే మందుతో మొహం కడుక్కుంటావు, సాయంత్రం అయ్యేటప్పటికి విందులు చేసుకుంటావు. పరాయి సొమ్మంటే మీకు పసదారే. అసలు నీ జాతకం అమ్మగారి జాతకం కూడా అంతేనే. నీ జాతకం అంతేలే.
నీ గ్రహాలు పరాయి కొంపల్లో పడుండబట్టే నువ్వు మా కొంపలో దేవుళ్ళు ఆడు. దేవుడు ఆడతానయ్యా, అది నా జన్మ హక్కు. ఈ ఇంటిని నమ్ముకుని బతుకున్న వాడిని. జగన్నాథం పొద్దున్నే ఆపవయ్యా నీ సోది. మా ఆయన ఏం చేస్తున్నారు? ఆయన పేరే శ్రీ 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 శివయ్య గారు కదా. ఆయన ఏ పని చేసినా బూడిదే. అడుగో బావ అక్కడున్నాడు. ఏమిటండి ఇది? గట్టిగా అరవకే, నీ అరుపులకి చేపలు బెదిరి చచ్చిపోతాయి. బుద్ధి లేని బావగారు, నీటి తొట్టిలోని చేపలు నా పట్టేవి. తొట్లో కాక చెరువులో చేపలు పట్టాను నేనే వెరివేదవనా? చెరువు దగ్గరికి వెళ్ళాలంటే ఎంత దూరం నడవాలి, ఎంత పెద్ద గాలం వెయ్యాలి, ఎంతసేపు యుద్ధం చెయ్యాలి. ఆ కష్టం ఏమీ తెలుసుకోకుండా ఉచిత సలహాలు ఇవ్వకు. చెప్పానుగా, ఇతనికి 5 బుధుడు ఉన్నాడు. అంచేత జీవితం అంతా బుద్ధ విగ్రహంలా కూర్చోడమే. అమ్మా, మీకు కూడా 3 శని ఉన్నాడు. అంచేతనే మీరు ప్రేమించి మరీ 3 ముళ్ళు వేయించుకున్నారు. కనకరావు, కుర్రాడివి నీకు తెలియదు కానీ పెళ్లినాడు పురోహితుడు మంగళసూత్రాన్ని ఇతని చేతికిస్తే ఈ సోమరి గారు ఆ మంగళసూత్రాన్ని తిరిగి ఆ పురోహితుడి చేతికిచ్చి... చాలే ఊరుకోవయ్యా. ఎరా పొద్దున ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే అడిగేది. నాన్న మావయ్య అనుకున్నానండి. అనుకుంటావు. ఉదయాన్నే ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు? గుడికి వెళ్ళానండి. గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ ఉంటే ఇంట్లో చాకరి ఎవరు చేస్తారా? వెళ్ళి దూడల్ని కడిగి కుడితి పెట్టు. అలాగే. నాయనా రాంబాబు, దూడలకు అంతా పెట్టకు, కాస్త మిగిలించి మీ అత్తకి పెట్టు. అక్క, నిన్నెంత మాట అన్నాడు? ఈయనకంత ధైర్యం అమ్మా, నిద్రలో కలవరంతో ఉంటుంది. అవునా బావా? అవునంట. అవును, చెక్కు మీద సంతకం తీసుకోవడం మర్చిపోయానే. పద పద పద. బాబుగారు 2 రోజుల నుంచి ఏం తినలేదు. ఆ పని అక్కడుంచి ముందు అన్నం తిందిగాని రండి బాబు. ఎంత ఆకలిగా ఉందో తెలుసా? త్వరగా తినండి బాబు, లేకపోతే ఆ రాబందులు ముక్క వస్తారు. అవును, తినండి. త్వరగా తినాలి. ఎరా, దూడలకు మేత వేయమంటే వాటికంటే ముందే నువ్వు బెక్కుతున్నావా? ఆకలేస్తుంది అత్తయ్య. ఆకలేస్తుంది. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువని ఊరికే అంటారా? పని పాట చేయకుండా ఉంటే ఆకలి ఎక్కువ వేస్తుంది. అయ్యయ్యో తప్పక్క, పాపం పసివాడు. అందులోనూ ఆకలేస్తుందన్నప్పుడు తిట్టకూడదు. ఏరా రాంబాబు, ఆకలేస్తుందా కన్నా? అయ్యయ్యో, నీలాంటి వాడు తినే చోట ఇది. తిందువు గాని, కడుపు నిండా తిందువు గాని. చూడు, ఈ చెక్కు మీద చిన్న సంతకం పెట్టు. ఏం లేదు, అక్క నేను షాపింగ్ వెళ్తున్నాం. 25,000, పెద్ద ఎక్కువేం కాదు. అందులో నా తోట 5,000 కలిపావు కనకారావు. ఓయ్, నీకెందుకో? ఎందుక 3 నామాల వాడిని చూసి గుండు కొట్టించి ముడుపు చెల్లించుకోవాలి. ఆహా, బోడిగుండుకు బొడ్డు మల్లెలని తల మీద ఏమైనా ఉంటేగా తలనీలాలు ఇవ్వడానికి. ఇదిగో కనకారావు, అన్ని కలిపేనవయ్యా. సరే కండి, నన్ను సంతకం పెట్టు పెట్టరా. సంతకం ఎంత ముద్దుగా ఉందో. అవును, నువ్వు అన్నం తినాలి కదా కన్నా. కూర్చో కూర్చో, తిను. మట్లో పడిన అన్నం నెత్తలేను. అయ్యో, అలా అనకూడదు కన్నా, తప్పు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. తింటు తినమంటుంటాను. నాకొద్దు. నన్ను కొట్టొద్దు కనకరా, నీకు దండం పెడతాను. ఇవాళ అమ్మా నాన్న చనిపోయిన రోజు వాళ్ళు సంపాదించి పెట్టిన ఆస్తి అంతస్తూ ఉన్నా వాళ్ళ పేరున ఎవరికి పెట్టడన్నం పెట్టే శక్తి నాకు లేకపోయింది. నా మీదున్న ప్రేమతో వాళ్ళ ఆత్మలు నన్ను చూడ్డానికి వస్తాయి. నన్ను కొడితే కన్నవాళ్ళుగా వాళ్ళు కన్నీళ్లు పెడతారు. మీరేం చేయమంటే అది చేస్తున్నాను. మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నాను. మీరు ఆ బంగ్లా గదుల్లో ఉండి నన్ను ఈ పశువుల పాకలో ఉండమన్నారు, ఉన్నాను. అంతేకాని ఈ పేడ కుప్పలో పడిన అన్నం మాత్రం తినమనకండి. ఏం కూసావురా రాస్కెల్? పశువుని పాకలో కాకపోతే బంగాళాలో పెడతాననుకున్నావా? నన్ను కొట్టదు కనకరా, నీకు దండం పెడతాను. మళ్ళీ నాకెప్పుడైనా ఎదురు చెప్పావో చీల్చి చెండాడతాను, జాగ్రత్త. అక్క, పిట్ట కూత పట్టింది, మనం జాగ్రత్తగా ఉండాలి. కూత వేయకుండా పీక నొక్కేస్తే మనకేం పర్వాలేదు. హద్దు మీరితే ఏ కీలు కా కీలు విరిచే శక్తి మనకుంది. పదండి.